యెషయా 9వ అధ్యాయం చూద్దాం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమున నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమున మహిమగలదిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. సో యేసు ప్రభువారు మరి అంత దినముల్లో వచ్చి ఆయన అక్కడ మరణ ఛాయ ఏ ప్రదేశంలో ఉందో ఆ ప్రదేశంలో ఆయన గొప్ప వెలుగును చూపించడానికి దేవుడు తయారు చేశాడంట. ఇప్పుడు భూలోకమంతా చీకటి ఉందంటే ఏంటి? ఎంతమంది ఇప్పుడు ప్రతి దేశంలో ప్రతి ఊర్లో ఎంతమందికి తెలుసు విశ్వాసులు ఉన్నారని? ఇప్పుడు సువార్త భూలోకమంతా ప్రకటించబడ్డది. నిన్ను నీ జీవితాన్ని చూసి అనేకులు వచ్చి అడుగుతారు, ఇదేంటిది ఇంత ఇలాగిలా జరుగుతున్నాయి కదా, అదేదో కొంచెం నాకు కూడా చెప్తావా అని చెప్పినప్పుడు సువార్త ప్రకటించే అవకాశము నీ జీవితమే నీకు ఇస్తుంది. నీ జీవితమే ఒక అద్భుతమైనప్పుడు నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. నీ జీవితాన్ని ఆటోమేటిక్గా పీపుల్ విల్ ఫాలో యూ. యేసు ప్రభువు ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు వెంబడించేసి ఆయన్ని కోరుకుంటారు. ఈ రోజు నుంచి క్రీస్తుని ధరించుకున్న మీ అందరూ ఒక సూచనగా ఒక అద్భుతముగా మారునుగాక. ఇప్పుడు దాకా మీలో ఉన్నాడు, ఆ లోపల ఉండేవాడు బయటికి రావాలి. ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు దాకా ఎందుకు రాలేదంటే చీకటి కమ్ముకుంది, ఇక రాను రాను కటిక చీకటి వస్తుంది అని లోకం చెప్తుంది. దేవుడు సంఘంతో ఏం చెప్తున్నాడంటే భూలోకములో ప్రతి విశ్వాసి నుంచి కూడా హీ వాంట్ టు బ్రింగ్ ఏ హీలింగ్ వేవ్, ఏ ప్రేయర్ వేవ్. ఏ రాష్ట్రములో ఏ దేశములో అయితే ఆ విశ్వాసులు ప్రార్థించినప్పుడు ఆగిపోయిందో ఇలాగ దేవుడు ఒక వెలుగును ప్రతి విశ్వాసులోంచి తీసి భూలోకాన్ని వెలుగుగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? లెట్ ఎ హీలింగ్ వేవ్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ బిలీవర్ ఇన్ జీసస్ నేమ్. దొంగ దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. కానీ యేసయ్య ఏమంటాడు? నేను జీవం ఇవ్వడానికి, ఆ జీవాన్ని సమృద్ధి అంటే ఏంటి? వాడిలోంచి వచ్చే మరణాన్ని నా జీవం అధిగమిస్తుంది. మై లైఫ్ విల్ ఓవర్టేక్ ద డెత్. వాడిలోంచి మరణం వస్తే నా జీవం ఏంటంట? సమృద్ధి. రాని ఆ మరణం, ఆ వ్యాధి, నీలో వ్యాధి ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కానీ ఆయనలో జీవము దాన్ని అధిగమించి నీకు ఇష్టం వచ్చినంత కాలము జీవించే రీతిగా అది నీకు చేస్తుంది. మనం చూసాం, పౌల్ని కాటేసింది ఆ పాము. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ అనుకున్నారంట, ఈయన ఏదో తీర్పును తప్పించుకొని వచ్చాడు కాబట్టి దేవుడు ఇతనికి తీర్పు తీర్చుకున్నాడు, ఇతను చచ్చిపోతాడు అని. కానీ పౌలు ఏం చేశాడంట? ఆ పామును ఇలాగ అనేసి పక్కన తోసేసుకున్నాడు. వాళ్ళు చూసి ఇతను ఉబ్బిపోయి చచ్చిపోతాడేమో అనుకున్నారంట. 5 నిమిషాల కంటే ఎక్కువ బతకరంట. అతనికి ఏమి చూసి చాలాసేపు అతనికి ఏం అవ్వకుండా చూసి అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమన్నారంట పౌల్ని? ఇతను దేవుడు అని అతను స్తుతించడం, ఆనందించడం మొదలు పెట్టారంట. ఆ తర్వాత అతను లేదు, యేసు నామం ప్రకటించినప్పుడు అనేకుల్ని స్వస్థపరిచి ప్రాంతమంతా రక్షిస్తాడు. సో దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ వెయిటింగ్. యెషయా 9వ అధ్యాయము 13-17 వచనాలు చూద్దాం. అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకరు. అంటే ఏదైనా ఒక శ్రమ వస్తుందంటే దేవునితో సహవాసము మనం పొందుకుంటూ మనము మన కష్టాలను అధిగమించాలండి. ఎంతమందికి ఉన్నాయి వాగ్దానాలు? ఎస్. ఆయనతో సహవాసములో అభివృద్ధి చెందుతూ మనం ఇంకనూ మార్పు చెందాల్సిన అవకాశం ఉంది. అయినను జనులు తమ్మును కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు, సైన్యములకు అధిపతి యెహోవాను వెదకరు. చూద్దాం, కంటిన్యూ. కావున యెహోవా ఇజ్రాయేలులో నుండి తలను, తోకను, తాటికమ్మను, రెల్లను ఒక దినమున కొట్టివేయును. పెద్దలను, ఘనులను తల, కళ్ళలాడు ప్రవక్తలు తోక. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడుదురు. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులు నయ్యున్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవనులను చూచి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేని వారి ఎందైనను, వారి విధవరాండ్ర ఎందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. చూడండి, ఇన్ని కష్టాలు ఆయన ఎంత కొడుతూ ఉన్నా అంటే నువ్వు ఆయన తట్టు తిరగడానికే కొడుతున్నాడు. ఎందుకంటే వెలుగు ఆయనే మార్గం, ఇక సృష్టికి ఆయనే ఆరంభం, ఆయనే ఆది, ఆయన ద్వారా నీకు రక్షణ. నువ్వు ఆయన అంగీకరించకుండా ఏం చేసినా వృధా. తుదకు నువ్వు ఆశ్చర్యకరుడుగా నువ్వు కూడా తయారయ్యి ఆయన ఆశ్చర్యకరుడు రాజ్యంలోకి చేరాలంట. కనికరం గలవారు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. ఎందుకంటే ఆయన కనికరం గలవాడు.
ఎందుకు ప్రేమించమంటాడు? ఆయన ప్రేమగా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రేమించాలా. ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి నీవు ఆశ్చర్యకరుడుగానే ఉండి ఆయన రాజ్యంలో చేరాలా. ఆయన క్షమించేవాడు కనుక నీవు కూడా ఏం చేయాలా? క్షమించాలా. ఆయన పరిశుద్ధుడు కనుక నీవు కూడా ఎలాగ ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. సో ఆయన ఇంత కొడుతున్నా మళ్ళా ఏం చెప్తున్నాడు? ఇలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహు ఇంకా ఓ పక్కన నిన్ను శిక్షిస్తున్నా ఎప్పుడైనా ఆయన తట్టు తిరుగుతావా, నిన్ను హత్తుకుందామని మళ్ళీ ఇంకో బాహు చాచే ఉంచాడంట. సో నౌ గాడ్ ఇస్ టెల్లింగ్, టర్న్ టు మీ. ఆయన బాహు చాచే ఉందంట. ఇంకొక వచనం చూద్దాం, అదే అధ్యాయంలో 19వ వచనం చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయెను. జనులను అగ్నికి కట్టెల వలెనున్నారు. వారిలో ఒకనినొకడు కరుణింపడు. కుడి ప్రక్కన ఉన్నదాన్ని పట్టుకొందురు గాని ఇంకను ఆకలిగొనియుందురు. ఎడమ ప్రక్కన ఉన్నదాన్ని భక్షించుదురు గాని ఇంకను తృప్తి పొందకయుందురు. వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును. మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిము మనష్షెను భక్షించును. వీరిద్దరూ ఏకీభవించి యూదా మీద పడుదురు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. ఇన్ని జరుగుతున్నా ఎందుకు? ఆయన తట్టు తిరగాలనే, ఆయన తట్టు తిరగాలనే. సో దిస్ ఈస్ ఎ మెసేజ్ ఫర్ ద చర్చ్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ ఉద్యోగము కానీ, ఆ వివాహము కానీ, ఆ ఎదుగుదల కానీ, మరి దైవత్వం అనేటువంటి ప్రణాళిక లేని గురి ఆ జీవితానికి కూడా హానికరం. నౌ వేర్ ఈస్ ద సొల్యూషన్? ఇప్పుడు ఈ చీకటి కలిగి చేసింది ఎవరు? ఒకసారి యెషయా 40కి వెళ్దాం. ఏం ప్రవక్త అండి ఈ యెషయా భక్తుడు. కొత్త నిబంధన కూడా రాసేసాడు ఇందులో. ఈ రోట్ ఎవ్రీథింగ్. యెషయా 54:16 చూద్దామండి. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే. నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. ఇప్పుడు మన సృష్టికర్త ఎవరు? తండ్రి అయిన దేవుడు. మరి మనల్ని సృష్టించడానికి అధికారిగా నియమించి మనల్ని సృష్టించిన సృష్టికర్త యేసయ్యే. ఎంతమందికి తెలిసింది? కానీ నేను తండ్రి అనొచ్చా? అనొచ్చు. ఎందుకంటే ఆ కుమారుడిని మరి చేసింది కూడా తండ్రియే. అతని ద్వారా కుమారుడిని చేసి కుమారుడి ద్వారా సమస్తాన్ని చేశాడు. అంటే తండ్రే. ఓకే, ఇందులో ఇద్దరిని వేరుపరచాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక రకంగా కుమారుడికి ఇప్పుడు ఇక్కడ మీ అందరికీ కూడా ఇంటి పేరు ఎవరిది వస్తుంది? చాలా మంది పిల్లలకి కూడా తండ్రి పేరు పెట్టేసుకుంటారు, జూనియర్ 1, జూనియర్ 2. యేసు ప్రభు వారికి ఎవరి పేరు వచ్చి ఉంటుంది? తండ్రి పేరు పాత నిబంధనలో తెలుసా తెలీదా? యావే అనేది పేరు కాదు, అలా పిలుస్తారు. దేవుడి యొక్క పేరు మొట్టమొదటిగా యేసయ్య ద్వారా బయలుపరచబడ్డది. సో జీసస్ హ్యాడ్ ద నేమ్ ఆఫ్ హిస్ ఫాదర్. యేసు ప్రభు వారు అంటారు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. నా పేరుని తెలుసుకుంటే ఎవరి పేరుని తెలుసుకున్నట్టు? నేను నా తండ్రి ఏమై ఉన్నాము? నా పేరు తండ్రి పేరు ఏమై ఉంది? పీపుల్ విత్ డైవర్సిటీ, దే జస్ట్ సెపరేటెడ్. అసలు యెహోవా అని పేరు లేని ఆ దేవుడి పేరు పెట్టారు యెహోవా అని. ఆ ఎవరి పేరు తెలుసా? యెహోవా అంటే పాత నిబంధనలో యేసయ్యనే యెహోవా అంటున్నారు. ఓకే, రైట్. కానీ మనము తండ్రి అని ఆ యేసయ్య మనకేం చెప్పాడు? తండ్రి నామాన్ని ప్రార్థించమన్నాడు. అందుకనే తండ్రి అని యేసు నామాన్ని అంటాడు. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే ఆ తండ్రి పేరు బయలుపరచలేదు కానీ కుమారుడు బయలుపరిచాడు ఆ తండ్రిని పేరు. కాబట్టి తండ్రి కుమారుడి పేరున. ఎవరైనా తండ్రి కుమారులకి ఇద్దరికి ఒకే పేరు ఉండని చూసారా? ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆలకించము, నిప్పులూది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించేవాడను నేనే. ఇప్పుడు మనల్ని సృష్టించింది దేవుడే. ఓకే, తండ్రి అనుకున్నా, మనల్ని చేసింది తండ్రి. ఓకే, ఇప్పుడు సైతాన్ని సృష్టించింది ఎవరు? ఈవెన్ ద డెవిల్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్. నేనే నాశనము చేయుటకై పాడు చేయు అని సృజించేవాడను నేనే అని దేవుడు చెప్తున్నాడు. గాడ్ ఈజ్ టెల్లింగ్, నాశనం చేయాలి అని నేను వాడిని పెట్టాను. ఎందుకు? వాడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు నాశనం చేయాలి, నీ పేరు లూసిఫర్, నువ్వు ఇలాగే ఉండాలి, ఓకే అని ఇలా పెట్టి చేశాడు. మరి ఇక్కడ పేతురు అన్నాడు. పేతురు ఏం చేశాడు? యేసయ్య దగ్గరికి వచ్చి యేసు ప్రభువు చెప్పారు, నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతా, మళ్ళీ 3వ రోజు తిరిగి లేస్తా, తర్వాత మీ అందరితో నేను సహవాసం చేస్తా, అక్కడికి వస్తానంటే పేతురు అలా పట్టుకొని, తప్పు వాళ్ళ మాట్లాడడానికి వీల్లేదు, నేను బంధిస్తున్నా, నువ్వు పోకూడదు, 40 సంవత్సరాలు అన్నీ మానేసుకుని నీ అంటబడితే నువ్వు వెళ్ళిపోతానంటావా? కుదరదు అలాగా అని యేసు ప్రభువుని గద్దిస్తాడు. వాడు అంటాడు, నువ్వు దేవుడినే గద్దిస్తావా? కొంతకాలం వెళ్తాడు అక్కడికి. ఒక 3 రోజులు ఏం చేస్తాడు? జల్లించడానికి ఇచ్చేస్తాడు. ఒక రకంగా మనందరినీ సరైన మార్గంలో పెట్టడానికి తయారు చేసినటువంటి ఉపకారి. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, వాడిని తయారు చేసింది ఈ మర్మం. అందరూ మర్మం అనండి. ఎందుకని చెప్తున్నాడు? సరే, వాడిని సృష్టించిన నువ్వే ఎందుకు చెప్పాలా? అది మాకు తెలియకుండా ఉంచేస్తే మంచిది కదా. ఎందుకు అంటే చూద్దాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. వాణ్ణి చేసింది నేనే గనక నీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు నా కుమారుడు కాబట్టి
వాడు ఆయుధము నీకు వర్ధిల్లదు, ఎందుకంటే వాడిని తయారు చేసింది నేను. అందుకే దావీదు అంటాడు, నా పక్కన ఇన్ని వేల మంది పడిన అపాయం నా వద్దకు. అంటే దావీదుకు తెలుసు, నువ్వు నా తండ్రి కంట్రోల్లో ఉన్నావు, నా తండ్రి నా వెనకాల ముందు పక్కన ఆవరించి ఉన్నాడు, కాబట్టి నీ ఆయుధం నా దగ్గర, ఇలాగ నువ్వు ఆశ్చర్యకరముగా నీవు జీవించుదువుగాక. దిస్ ఈస్ హౌ యు ఆర్ ఎ సైన్. అండ్ అవతలోడికి అర్థం కాదు ఏంటి అద్భుతం, ఏంటి ఆశ్చర్యం. సంబడి ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ దెమ్సెల్వ్స్ ఇంటూ ఎ సైన్ అండ్ వండర్ టుడే. ఈ రోజు నుంచి మీరందరూ అద్భుత రీతిగా ఆశ్చర్యకరులుగా రూపాంతరం చెందుదురుగాక. ఇదిగో నేను చేసిన నా బిడ్డలు, దే ఆర్ ఎ మిరకల్ అండ్ ఎ వండర్. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము, అంటే వాడక్కడి నుంచి ఎన్ని లక్షల ఆయుధాలు వేసి చంపేద్దామనేసిన నిన్ను తయారు చేసింది నేనే. వాడు అయిపోతాడు ఈడప్పుడు వీళ్ళందరి మీదగా పనిచేయట్లేదు ఆయుధాలు. వాడికి తెలుసు, ఇది వాడికి తెలుసు, నీకు తెలుసు, మధ్యలో వాడికి తెలియదు. అదే అద్భుతం అంటే. యు నో ఇట్ అండ్ హీ నోస్ ఇట్. దయ్యమా పో అంటాడు, నాకు పౌలు తెలుసు, దేవుడు తెలుసు, వాళ్ళు తెలుసు, నువ్వెవరవే అని కుమ్మేస్తాడు వాళ్ళని. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇప్పుడు ఈ భూమి మీద ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా అది నీ మీదకి వర్ధలేదు. ఎందుకంటే ఆ బాధ కష్టానికి కారణం వాడే. నీ మీద పని చేయకుండా చేసేది దేవుడే. నీకు విరోధముగా రూపంపడిన ఏ ఆయుధము నువ్వు వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుని నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇది యెహోవా వాక్కు. మరి వీడు తన్ని తప్పులు చేశాడు, అందుకని వీడు నాశనం చేయాలంటున్నాడు. వాడు చెప్తాడు, వద్దొద్దు, వాడు నా మనిషి, మరి ఈ సిస్టమ్ వాడు ఎలా చేస్తే ఇలా చేయాలనేది, వాడు నా బిడ్డ, వాడికి ఈ సిస్టమ్ వర్ధిల్లదు, వాడిని వదిలేసి అంటాడు దేవుడు. అలాగా తీర్పు దినాన నీ మీద ఒక్క నేరము కూడా ఉండదంట శిలువను అంగీకరించిన వారికి. ఎందుకంటే నిశ్చయముగా ఆయన మన వ్యసనములను, పాపములను, రోగములను, వ్యాధులను భరించాడు కాబట్టి. సో నీ నీతి ఆయనకు సంబంధించిందంట. ఆయన అంటాడంట, ఎన్ని చేశాడని వాళ్ళు లిస్ట్ పట్టుకొస్తాడు, ఈయన నీతిమంతుడు అంటాడంట. యోహాను 1వ అధ్యాయం 5వ వచనం, John 1:5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండా. చీకటిలోనే ఉందంట. సో ఈవెన్ ద డార్క్నెస్, అంటే ఇక్కడ ఆ చీకటిలోనే వెలుగు ఉందంట. ఏదైనా ఒక కష్టం వచ్చిందా నీ జీవితంలో, ఏదైనా ఒక చీకటి నేను కమ్ముకుంటుందా, అది వేరే వాడు నా పని అయిపోయింది అనుకుంటాడు. నీకు ఆ చీకటిలో ఒక మంచి వెలుగు మార్గము కలుగునుగాక. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తాడు. సో డార్క్నెస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ టు షైన్. డార్క్నెస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ టు షైన్. 2 కొరింథీయులు 4:5 వచనం నుంచి, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. వాళ్ళందరూ అనుకోవచ్చు, వీళ్ళు గుడికి వెళ్తారు, రాసుకుంటారు, చదువుకుంటే ఏదో వింటారు, వచ్చేస్తారు, ఏంటిది అంటే ఈ మహిమంతా బయటికి ఏ రూపంలో ఉంటుందంట, ఈ వాక్యములోంచి పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరిస్తే ఇది మనము జ్ఞాన రూపములో పొందుకుంటామంట. ఈ జ్ఞానము లోకానికి వ్యర్థమవుతుంది, ఎందుకంటే అది క్రీస్తు సామర్థ్యం గనక. కానీ రక్షించబడినటువంటి విశ్వాసికి ఇదంట శక్తి అంట. ఇప్పుడు ఈ రోజు మీరు పొందుకునే ఈ వాక్య జ్ఞానము శక్తిగా రూపాంతరము చెందునుగాక. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయముల్లో ప్రకాశించారు. అంటే లోకములో ఉండే సంఘాలన్నిటికీ ఆయన ఒక వర్తమానం చెప్తున్నాడు. ఇప్పుడు లోకమంతా కమ్ముకుంది కాబట్టి చీకటి, మీరు వెలుగై ప్రకాశించండి అని చెప్తున్నాడు. ఎంతమంది అవకాశాన్ని ఉపయోగించుకుందామని చూసామని. ఓకే, సో ఇప్పుడు బాల్ ఎవరి కోట్లో ఉంది? నీ కోట్లో ఉంది. సో ఇప్పుడు నువ్వు వెలుగు. ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా వచ్చి ఆయన ప్రత్యక్షపరచుకోలేడు, నువ్వు వెలుగు అంటున్నాడు. సో అంధకారములోంచి వెలుగు ప్రకాశించిన గాక అని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు ఆయన విశ్వాసుల హృదయంలో పెట్టాడంట. ఈ రోజు నుంచి దీన్ని బయటికి మీరందరూ అద్భుత రీతిగా తీయునుగాక. చూద్దాం 6వ వచనం. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాం. అంటే ఒక సూచక క్రియ, ఒక అద్భుతమని నువ్వు తెలుసుకోకుండా ఇతరులకు స్వార్థ ప్రకటించమనేది చాలా కష్టంగా మారింది. ఎంతమందికి అర్థమైంది? కరెక్టే, అది కూడా వాక్యం ప్రకటించవచ్చు. కొంతమంది వాక్యం అనక 2000 సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నారు. అదే శిష్యుల్లాగా సూచక్రియలతో ప్రకటిస్తే
కొన్ని నెలలు సంవత్సరాల్లో లోకము వెలుగుతో నిండిపోతుంది, జ్ఞానముతో నిండిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? గుర్తుపెట్టుకోండి, అపవాది ఉపయోగించే తలాంతులు ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా నిన్ను శ్రమల్లో పెడతాడు, ఒక కష్టంలో పెడతాడు, ఒక వ్యాధిలో పెట్టొచ్చు, అప్పుల్లో పెట్టొచ్చు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటావు. ఎప్పుడైనా సరే నువ్వేం చేయాలంటే, ఒక చీకటి ఉందా? ప్రతి విశ్వాసకి ఎందుకు చీకటి కలుగుతుంది అంటే, నువ్వు చీకటి వస్తే ఓకే వచ్చిందా చీకటి, ఇప్పుడు దీన్ని ఎలా వెలుగుగా మార్చుకోవాలా అని నువ్వు వాక్యములో ఎతికి దాన్ని వెలుగుగా మార్చుకుంటా ఉండాలా. ఇది ప్రతి విశ్వాసికి ఒక మంచి అవకాశం. చీకటి అందరికీ భయం అయితే విశ్వాసిని దాన్ని వెలుగుగా మార్చుకొని క్రీస్తును మరి బయలుపరచడానికి ఒక మంచి అవకాశం. ఇప్పుడు దాకా దీని గురించి ప్రార్థించండి అని నీవు వెలుగుగా మార్చుకొని ఇతరుల చీకటిని వెలుగుగా మార్చుదువుగాక. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ డార్క్నెస్ ఇంటూ లైట్. ఇటువంటి మనసు రావాలన్నమాట నీకు. ఇక్కడ ప్రతి వెలుగును చీకటిగా మార్చే కృప దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకేదైనా ఒక చీకటి ఉందా? కరెక్టే, చీకటి స్టార్టింగ్లో ఏంటంటే చీకటి మనకి కృంగదీస్తుంది. అరే నా ఉద్యోగం పోయిందా, నాకు ఇది వచ్చేసిందా, నాకు ఇలాగైపోయిందా అని మనకు కొన్ని వేదనలు రావడం అనేది వస్తాయి. అయితే అది మంచి అవకాశం అన్నమాట. అయితే ఆ కృంగి బాధపడు. దావీదుకి ఇలాగే జరిగింది. ఏమైపోయింది? అతను వేరే దేశానికి మరి యుద్ధం చేయడానికి ఆ దేశ రాజులతోటి బయలుదేరుతా ఉన్నప్పుడు తన దేశాన్ని వేరే రాజులు వచ్చి మొత్తం భార్య పిల్లల్ని మొత్తం ఊరంతా కాల్చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సరే, దావీదు తనతో ఉండే ఆ 400 మంది వచ్చి చూసినప్పుడు మొత్తము కాలిపోయి ఉంటారు. అందరూ కృంగిపోయి ఏడిసి ఇక దావీదుని రాళ్లతో కొట్టి చంపేద్దామని చూశారు. మోషేని అలాగే అనుకున్నారు. ఇంత కష్టపడి మమ్మల్ని తీసుకొచ్చి ఈ చేదు నీళ్ళు తాగడానిక అతన్ని చంపేద్దాం రండి అనేటువంటి హృదయం వచ్చేసింది. అప్పుడు మోషే మళ్ళా దేవుని వద్ద విచారిస్తాడు, ప్రభువా ఇలా ఏంటిది అని. అప్పుడు దేవుడు చెప్తాడు, ఆ మొక్కని నువ్వు తెంచి ఆ కొమ్మను ఆ నీటిలో వేయినప్పుడు చేదు నీళ్లు ఎలా మారాయంట? ఒక పాట కూడా ఉంది, మర్చాబడు మారా మధురముగా అని. ఆ నీరు మధురముగా మారిపోయిందంట. అదే దావీదు మళ్ళా ఏఫోదు తెచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తాడు, వెళ్ళు వెంబడించు, మళ్ళా నీ ప్రజలను నువ్వు తీసుకొచ్చుకుంటావు అన్నప్పుడు దావీదు తన్ను తాను బలపరుచుకొని వారిలో కొంతమందిని తీసుకొని వెళ్ళి వాళ్ళని పట్టుకోవడమే కాదు, వాళ్ళు పట్టుకెళ్ళిపోయినటువంటి దావీదు సొమ్మునే కాదు, వాళ్ళు ఇంకా వేరే దేశాలను దోచుకొచ్చిన ఆ దోపుడు సొమ్మును కూడా తీసుకొచ్చుకుంటాడు. నీ చీకటి నీకు ఇంతకు ముందు ఉండే వెలుగు కంటే గొప్ప వెలుగుగా మారడానికి మంచి అవకాశము. యువర్ డార్క్నెస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు షిఫ్ట్ యువర్ సీజన్స్ ఇన్ ఎ వెరీ గ్లోరియస్ వే. ఈరోజు ఎవరెవరైతే ప్రతి దానికి కూడా నువ్వు ఇలా వాడుకోవాలి. ఎంతమందికి నేను ఒక సూచనగా ఆశ్చర్యకారిగా నా జీవితం ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే నీ కష్టాలు ఏం చెప్తున్నాయి? నువ్వు సూచనగా ఆశ్చర్యకారిగా మారాలి. సో ద డార్క్నెస్ ఈస్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ యూ టు షైన్ సూపర్ న్యాచురల్లీ. రిమెంబర్, ద డార్క్నెస్ కెన్ ఓన్లీ బీ టెర్మినేటెడ్ సూపర్ న్యాచురల్లీ. అందరూ చెప్పండి, యేసయ్యా నన్ను అద్భుత రీతిగా నా చీకటి తొలగించు. నీ జీవితంలో బలహీనతనే చీకటి, ఎనీ డార్క్నెస్, God is ready to shift his seasons. God is ready to shift his seasons. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నీకు కూడా మరి వాడు చీకటి తీసుకొచ్చాడు, దానివల్ల ఎంతో కొంత నష్టం జరిగింది. ఇప్పుడు వెలుగునే వేవు తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఏం వెలుగు? కొంతమందికి వేవులాగా ఐశ్వర్యము యొక్క వేవు రావచ్చు మీ ఇంటికి. కొంతమందికి ఆ వేవులో అప్పులన్నీ కొట్టుకుపోతాయి. కొంతమందికి మరి స్వస్థత అనే ఒక వేవ్ తీసుకురావచ్చు. కొంతమందికి పరిశుద్ధత అనే వేవ్ తీసుకోవచ్చు. మీ బలహీనతలన్నీ వ్యసనాలన్నీ తీసి పక్కన పడేస్తారు మీరు. సో ఐ ప్రొఫెసై 3 waves: ఏ హోలీ వేవ్, ఏ ఫైనాన్షియల్ వేవ్ అండ్ ఏ హీలింగ్ వేవ్. అందరూ చెప్పండి, పరిశుద్ధ వేవ్ అనండి, తర్వాత ఐశ్వర్య వేవ్ అనండి, మరి స్వస్థత అనే వేవ్. సో మన దేవుడు నీవు కోల్పోయింది తిరిగి ఇవ్వడమే కాదు, నీ యవ్వన బలాన్ని కూడా పెంచుతాడంట. నీవు కోల్పోయిన సంవత్సరాలను ఇచ్చేస్తాడంట. నీవు కోల్పోయిన సొమ్ముని ఇచ్చేస్తాడంట. నీ సమయాన్ని ఇచ్చేస్తాడు. ఆ దుఃఖానికి బదులు ఇంకా ఎక్కువ సంతోషాన్ని కొనసాగిస్తాడంట. సో మన దేవుడు వేరు. హీస్ ఎ రెస్టోరర్ ఆఫ్ వాట్ యు హ్యావ్ లాస్ట్. ఎంతమందిలో బలహీనతలు ఉన్నాయి? ఏ బలహీనత నీలో ఉంది? త్రాగుడా, లేకపోతే వేరే బలహీనతల, జోదమా, ఇంకా పాపమా, ఇంకా ఏ బలహీనతల, కోపం ఎక్కువ, వాట్ ఎవర్ డార్క్నెస్ ఈస్ ట్రబులింగ్ యూ. ఓకే, ఎంతమంది మీ బలహీనతల్లోంచి బయటికి రావాలనుకుంటున్నాం? కమ్ అవుట్ ఆఫ్ యువర్ వీక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొంతమందికి ప్రార్థన చేయలేని బలహీనత, కొంతమందికి వాక్యం వినలేని బలహీనత. చూడండి, వాడు చేసే పని ఏంటంటే ఆ పూట ఆ ఆహారం తినకుండా ఉండడం కోసం వాడు ప్రయత్నిస్తాడు. అప్పుడు నీవు ఆటోమేటిక్గా చీకట్లోకి వెళ్ళిపోతావు. అందుకే
నువ్వు ఆ ఆత్మలో ఆహారాన్ని నువ్వు విశ్వాసంతో తినాలా. వ్యాధి ఎక్కువైతే బతకాలనిపించదు, చనిపోవాలనిపిస్తుంది. జీవితంలో మనము మంచి చేయలేము, చెడు చేయలేము, ఏ గొప్ప కార్యాలు చేయలేము. వ్యాధిలో ఉంటే దేవునిలో ఎదగలేం, వెలుగ్గా ఉండలేం. అందరూ చెప్పండి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. ఎందుకంటే అప్పుడు దేవుడి నుంచి వచ్చే సామర్థ్యం ఆధారపడి. నీ బలహీనత ఏం చెప్తుంది? ఇక నీ బలం మీద కాదు, దేవుని బలం మీద ఆధారపడు. యువర్ వీక్నెస్ ఈస్ టెల్లింగ్ యూ టు రిలై ఆన్ గాడ్ స్ట్రెంగ్త్. నీ బలహీనత నీకేం చెప్తుంది? నీవు దేవుని బలం మీద ఆధారపడు. నువ్వు బలహీనుడవే, కానీ నువ్వు బలంగా జీవిస్తూ ఉంటావు. అర్థం కాదు ఎలా జీవిస్తున్నాడని. ఎందుకంటే దేవుని బలము నీ బలహీనతను అధిగమించును గాక. దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ. లేచి నిలబడదాం ఒకసారి. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. నజరేయుడైన యేసయ్య, ఏ బలహీనత అయితే ఈ రోజు సంఘాన్ని బాధ పెడుతుందో ఆ బలహీనతని, ఆ కాడిని విరగొట్టమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ జీసస్, లెట్ దట్ యోక్ బి బ్రోకెన్. పాపం అనే కాడిని మీరు విరగొట్టండి, బలహీనత అనే కాడిని మీరు విరగొట్టమని ప్రార్థిస్తున్నాను. చెడు వ్యసనము, చెడు స్నేహాలు, చెడు బంధకాలు, వాటిని విరగొట్టమని. ఇదిగో నీ నీతి, నీ పరిశుద్ధత అనేటువంటి ఒక అల వారిని అధిగమించి వారిలో ఉండే ఆ చెడలవాట్లని కొట్టుకుపోయే కృప వారికి దయచేయండి ఈరోజు. ప్రభువా, నీ విశ్వాసులందరూ ఒక అద్భుతముగా, ఒక సూచనగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు నాయన. యు వాంట్ ఎవ్రీబడి టు బి ఎ సైన్ అండ్ ఎ వండర్. ప్రతి ఒక్కళ్ళు ఒక ఆశ్చర్యకరంగా, సూచనగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి నజరేయుడైన యేసయ్య, వారి జీవితాల్లో ఉండేటువంటి శరీర బలహీనత, ఒళ్ళు నొప్పులు, అయ్యా తల నుంచి అరికాలు వరకు ఉండేటువంటి ఆ వ్యాధిని వేరుతో తీసివేసి పరిపూర్ణ స్వస్థత వారికి దయచేసి వారి బలహీనతను బలముగా మార్చమని, వారి వ్యాధిని స్వస్థతగా మార్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.